ఆర్ కృష్ణయ్య కమలంలో అడుగు పెట్టడంతో కొంత కలవరం మొదలైనట్టు తెలుస్తోంది. ఎక్కడ మా ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెడతాడో రాబోయే రోజుల్లో బీసీ నిదానంతో బీజేపీ పోతుంది కాబట్టి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిగా ఆర్ కృష్ణయ్య అయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సో ఎట్లా చూస్తారు? అవన్నీ ఊహాగానాలే. నేను ముఖ్యమంత్రి పోటీకి ఇప్పుడే బీజేపీకి వచ్చాను. నేను బీజేపీకి రావడం కొత్త ఏం కాదు. ఇది బీజేపీ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు 1979-80లో ఆ పార్టీ వ్యవస్థాపకులు అందరు ఉన్నప్పుడు మేమందరం, నేను, ఇంద్రసేనారెడ్డి, చాలామంది, రాజవర్ధన్ రెడ్డి, ఇంకా చాలామందివి, రామరెడ్డి, ఇట్లా చాలామందివి కష్టపడి వాల్ పోస్టర్లు, బ్యానర్లు కట్టి బీజేపీ కోసం తెగించి పోరాడేవాళ్ళం మేమంతా. నా మూలాలేమో ఆర్ఎస్ఎస్లు ఉన్నాయి. నన్ను నాయకునిగా ఫస్ట్ నా లోపల క్యారెక్టర్ బిల్డప్ కానీ నాయకత్వ లక్షణాలు కానీ ట్రైనింగ్ ఇచ్చి పంపించింది ఆర్ఎస్ఎస్. ఆ విధంగా నాకు విలువలతోటి రాజకీయాలలోకి వచ్చిన. నాకు వ్యక్తిగత ప్రయోజనాలు కానీ అధికారం కానీ ముఖ్యం కాదు. తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు, బీసీ అనగానే పెద్ద దిక్కుగా ఆర్ కృష్ణయ్య గుర్తొస్తారు. ఒక బలగం ఉన్నది ఆర్ కృష్ణయ్యకు. సో అంత బలగం ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య అనుకోవాలి పార్టీ పెట్టాలనుకుంటే ఈ పార్టీకి పెట్టి మీరు ఏదో ఒక మంచి పొజిషన్లో ఉండేది, బీసీలను తీసుకెళ్ళేది, కానీ పెట్టలేదు. కానీ ఈ బీజేపీ ఎజెండాను ఉపయోగించుకొనైనా భవిష్యత్తులో ఏమైనా ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిస్తారా, ఆహ్వానిస్తే? అదంటే ఊహాగానాలని నేను ఇప్పుడే చెప్పాను. బీజేపీ పార్టీ నాకు ఏదన్నా బాధ్యత పని పార్టీ పరంగా అప్పచెప్తే టేకప్ చేస్తా. బీజేపీ పార్టీ విలువలు కలిగిన పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ. దానిలో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పార్టీలాకి ఈ పార్టీలాకి ఉండదు. ఎందుకంటే మొదటి నుంచి నేను వాళ్ళ మొదట పనిచేసేటోడి కాబట్టి దాని అన్ని మూలాలు తెలుసు కాబట్టి అంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఎట్లా దొరికితే అట్లా ఉండదు. పదవులు అంటే అధిష్టానమే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు చెప్పినట్టు పదవులు వస్తాయి. వ్యక్తులకు, రాజకీయ నాయకులకు, గ్రూపులకు నాకు అతీతం. నా ఎజెండా నాకు ఉంది కాబట్టి ఆ ఎజెండాతోటి నేను పోరాడుతాను. సో ఎట్లా కలిసి పనిచేస్తారు ఏపీ ఇటు తెలంగాణ బీజేపీ నాయకులతో? ఎందుకంటే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి, సభ్యత్వమే లేదు, ఆయన కార్యకర్త కూడా అటువంటి వ్యక్తికి రాజ్యసభ ఎట్లా ఇస్తారనేటువంటి కొన్ని విమర్శలు కూడా, కొన్ని ప్రచారాలు మీ మీద చేస్తారు. సో ఎట్లా కలిసి పనిచేస్తారు? బీజేపీ పార్టీ గొప్ప మనసున్న పార్టీ. వాళ్ళు నా సంఘ సేవను, సిన్సియారిటీని, నేను చేస్తున్న అంకితభావంతో సేవ చేస్తున్నటువంటి దాన్ని గుర్తించరు పెద్దలు. గుర్తించి ఈయనకు అవకాశం ఇవ్వాలని పిలిచి ఇచ్చారంతే. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైనా మిమ్మల్ని కలవడం కానీ, మీకు శుభాకాంక్షలు చెప్పడం కానీ జరిగింది? అంటే ఈటెల కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, బీసీ నాయకులు ఎవరైనా? పేర్లు ఎందుకు కానీ కొందరు ఫోన్లు చేసిర్రు, గ్రీటింగ్స్ చెప్పిర్రు. నాకు ఎవరితోటి ఎలాంటి వివాదం లేదు, ఉండదు కూడా. నేను ఎందుకు వివాదం? నాకు పవర్ క్రేజ్ లేదు, అధికార క్రేజ్ లేదు, ఏ డబ్బు క్రేజ్ లేదు, ఏ క్రేజ్ లేదు. ఎందుకు ఉంటుంది నాకు వివాదం? నేను నా ఎజెండాతోటి పనిచేసుకుంటూ వచ్చిన బీసీల కోసం. అందుకే అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా నన్ను అభిమానిస్తుంటారు. కాబట్టి ఎవరితోటి వివాదం ఉండదు, ఉండబోదు కూడా. వైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తాం, రిజర్వేషన్లు పెంచుతామంటూ కుటుంబ సర్వేలు, కులగణలు అంటున్నాయి. సో దీని మీద ఆర్ కృష్ణయ్య స్టాండ్ ఏమనిపిస్తుంది? కుటుంబ సర్వే చేయాలి, కులగణన చేయాలని మేమే పోరాడినాం. మా పోరాటానికి స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు. కుటుంబ సర్వే చేశాడు. దీని ద్వారా రిజర్వేషన్ పెంచాలనేది మా డిమాండ్. 42% పెంచాలని డిమాండ్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.